హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. లాస్ట్ టైం చెప్పాను కదా, మేమైతే ఫ్యామిలీ ట్రిప్ అయితే వెళ్ళామని. ఎక్కడికంటే తమిళనాడులోని శ్రీరంగం. నేను ఒక షార్ట్ వీడియో పెట్టాను కదా, అది శ్రీరంగం అనేది ఎంతమందికి తెలుసో నాకైతే కామెంట్ చేయండి. నేనైతే ఫస్ట్ టైం వెళ్తున్నాను, ఫ్యామిలీ అందరం కలిసి. నేను ఇన్లాస్ ఇంకా మా వేరే ఫ్యామిలీ వాళ్ళందరం కలిసి వెళ్తున్నాము. మేమైతే ఇది త్రీ టైర్ బుక్ చేసుకున్నాము. నైట్ మాకు 11:00కి ట్రైన్ అయితే 2:00 వచ్చింది. నైట్ అయితే మేము స్టార్ట్ అయిపోయాము. 2:00కి స్టార్ట్ అయ్యాము. ఇది డైరెక్ట్ శ్రీరంగం అయితే లేదు, తిరుచిరాయపల్లి అని ఒక విలేజ్లో ఉంటుంది. అక్కడ దిగి అక్కడ నుండి మనం ఆటోకి అది ఒకటే, కాకపోతే శ్రీరంగం స్టాప్ లేదు అంతే, రిమైనింగ్ అంతా సేమ్. సో నైట్ అయితే మేము 2:00కి ట్రైన్ అయితే ఎక్కాము. సో అందరం ఇక ఎక్కేసి పడుకున్నాము. ఇదంతా మా లగేజ్. పడుకున్న తర్వాత మార్నింగ్ అయితే లేచాము. ఇక లేచి మార్నింగ్ మాకు ఈవినింగ్ 5:00కి రీచ్ అయ్యాము మేము. 5 ఆర్ 6:00కి అలా రీచ్ అయినట్టున్నాము. రీచ్ అయ్యి హోటల్కి వెళ్ళి చెక్ ఇన్ చేసాము. చెక్ ఇన్ అయ్యి ఆల్రెడీ ముందే బుక్ చేసుకున్నాము, మేము ముందే హోటల్స్ అన్నీ బుక్ చేసుకున్నాము. ఎవరికైనా డీటెయిల్స్ కావాలి, ట్రిప్కి ఎంత ఛార్జెస్ అయ్యాయి, శ్రీరంగము, ఇంకోటి శ్రీవెల్లిపుత్తూరు అండ్ మధురై 3 డివోషనల్ ట్రిప్స్ అయితే మేము వెళ్ళాము. మీకు కావాలంటే డీటెయిల్స్గా మొత్తం ఎంత బడ్జెట్లో వెళ్ళాలి, ఏంటి, ఎక్కడ హోటల్ తీసుకోవాలి, ట్రైన్ ఎంత, టికెట్ అన్నీ కావాలనుకునే వాళ్ళకైతే నేను చెప్తాను నెక్స్ట్ వీడియోలో. కామెంట్ చేయండి ఎవరికైతే డీటెయిల్స్ కావాలో, నాకైతే కామెంట్ చేయండి. ఇది వచ్చేసి ట్రైన్ వీడియో. మాకు అందరికీ ఒకరికి కింద ఒకరికి పైన అలా వచ్చింది. సో అందరం అయితే ట్రైన్ ఎక్కి పడుకున్నాము. పడుకొని నెక్స్ట్ డే ఈవినింగ్ దిగాము, చెక్అవుట్ అయ్యాము. హోటల్ చెక్అవుట్ అయిన తర్వాత ఫ్రెష్ అప్ అయ్యి స్నానాలు అవి చేసి, ఇంకా దర్శనం అయితే క్లోజ్ ఉంటుంది కదా, రాత్రి 9-10కి అయితే దర్శనం క్లోజ్. మేమంతా ఫ్రెష్ అప్ అయ్యేసరికి 10 అయింది. సో ఇంకా అదైతే క్లోజ్ అయింది దర్శనం అయితే. జస్ట్ మేము అలా ఫ్రెష్ అప్ అయ్యేసి టెంపుల్ వరకు అయితే వెళ్ళాము. టెంపుల్ చూడాలి కదా ఎట్లుంది ఏంటి, మార్నింగ్ ఎలా వెళ్ళాలి ఏంటి అనేది చూడడానికి అయితే వెళ్దామని అందరము నైట్ 10:00 అలా వెళ్ళాము తినేసి. ఇది టెంపుల్ మెయిన్ గోపురం అండి, రాజగోపురం అంటారు శ్రీరంగం దగ్గర. యాక్చువల్లీ శ్రీరంగం అనేది టెంపుల్ అనేది విలేజ్, ఒక ఊర్లోనే గుడి ఉంటుంది. ఇది చాలా ప్రత్యేకత ఉంది. ఒక ఊర్లో గుడి ఉండడం అనేది చాలా విశేషం, అసలు ఎక్కడా ఉండదు. ఇది రాజగోపురం మెయిన్, ఇందులోంచి మనం వెళ్ళిపోవాలి లోపలికి. అలా వెళ్తూ వెళ్తూ ఉంటే చాలా గోపురాలు వస్తాయి. నెక్స్ట్ కమింగ్ వీడియోస్ అస్సలు మిస్ కాకండి, నేను చాలా వీడియోస్ అప్లోడ్ చేస్తాను షార్ట్స్, కంపల్సరీ చూడండి. నెక్స్ట్ వీడియోస్ వస్తూనే ఉంటాయి. ట్రిప్ డీటెయిల్స్కి అయితే నాకైతే మెసేజ్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్, సీ యూ ది నెక్స్ట్.